హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, నేనైతే ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ సింపుల్గా చేసుకునే మ్యాంగో పుడ్డింగ్ అయితే చేస్తున్నానండి. దానికి వచ్చేసి ఇవ్వండి 2 మ్యాంగోస్ తీసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ అయితే ఇలా కట్ చేశాను. దానికి వచ్చేసి ఇలాచీ పౌడర్, నట్స్ అండి. చూస్తున్నారా, ఇవైతే ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను. వీటికి వచ్చేసి ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. టేస్ట్ సరిపడా షుగర్ తీసుకున్నాను. ఇవ్వండి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. సింపుల్గా చేసుకోవచ్చు అండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈజీగా. ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం, వచ్చేసేయండి. ఇవ్వండి చూస్తున్నారు కదా, ఒక 1/2 లీటర్ పాలు అయితే గిన్నెలో పోసి పెట్టాను. ఈలోపు మామిడి పండు పీల్ చేసుకొని ప్యూర్ చేసుకుందామండి. ఇవ్వండి ఇవైతే మంచిగా ఫీల్ చేసేసుకొని ప్యూర్ చేసేసుకుందాము. ఎన్ని తిన్నా కానీ ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలండి. ఇదిగోండి ఇవన్నీ కట్ చేసుకొని మిక్స్కి వేసేసుకుందాము. సింపుల్గా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఇవ్వండి అన్నీ అయితే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మిక్స్కి వేసి ప్యూరీ చేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మంచిగా మెత్తగా ప్యూరీ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి పాలు పెట్టాం కదండి, చూసి ఇదిగోండి పాలు అయితే పెట్టాను కదా. మంచిగా మరుగుతున్న పాలల్లో ఇప్పుడైతే షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి టేస్ట్ని బట్టి. నేనైతే ఇవ్వండి 3 స్పూన్ల వరకు వేసాను. ఇవ్వండి పాలు అయితే మంచిగా మరిగినాయి కదా. 2 స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. కొన్ని పాలు వేసి కలిపాను. ఇప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేద్దామండి. ఇది కలుపుకుంటూ ఇవ్వండి ఇదైతే సిమ్లో పెట్టేసి కొంచెం చిక్కబడే వరకు అయితే ఉంచుకోండి. ఇవ్వండి కొంచెం ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. ఇప్పుడైతే ఇదైతే అయిపోయింది కదండి. ఇది చల్లారి పెడదాము. ఇదైతే చల్లగా అయిందండి. ఇప్పుడు దీంట్లో మనం పెట్టుకున్నాం కదా మ్యాంగో ప్యూరీ, అది ఇచ్చేద్దాం మొత్తం. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఇది మొత్తం అయితే కలుపుకుందామండి. ఇవ్వండి మ్యాంగో ప్యూరీ కూడా యాడ్ చేశాను. ఇదైతే మంచిగా మిక్స్ చేశానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇవ్వండి ఒక బౌల్ తీసుకున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసెస్, అన్ని దీంట్లో పెట్టుకుందామండి. తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవ్వండి ఇలా అయితే పెట్టాను కదా. ఇవ్వండి మ్యాంగోది దీంట్లో యాడ్ చేద్దాము. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మొత్తం అలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఇవి కూడా యాడ్ చేద్దాము. అలానే మ్యాంగో పీసెస్ కట్ చేసుకున్నాం సన్నగా, ఇవి కూడా యాడ్ చేద్దామండి. అలానే మిగతావి మొత్తం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టాలి. తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, సేమ్ అలానే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మ్యాంగో పుడ్డింగ్.
మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. ఇప్పుడు ఇదైతే ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఇదిగోండి ఫైనల్గా అయితే చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మ్యాంగో పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది. సమ్మర్కి పెట్టుకోవాలి, కూల్గా తినాలనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఇదిగోండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఫైనల్గా అయితే మ్యాంగో పుడ్డింగ్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.